వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఇటీవల బీఆర్ఎస్ పార్టీతో పూర్తి స్థాయిలో తెగదెంపులు చేసుకున్న కల్వకుంట్ల కవిత నెక్స్ట్ ప్లాన్ ఏంటి? తన అడుగులు ఏ దిశగా పడనున్నాయి? కవిత రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఏదైనా పార్టీలో చేరుతారా లేదంటే ఒంటరిగానే కొట్లాడతారా అన్న దానిపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఎవరు ఊహించని నిర్ణయంతో ప్రజల ముందుకు రావాలని కవిత డిసైడ్ అయినట్లు జాగృతి నేతలు చర్చించుకుంటున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం జాగృతి కార్యక్రమాలతో బిజీగా ఉన్న కవిత రాజకీయంగా తన భవిష్యత్తు కార్యాచరణపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఆవిడ తన పొలిటికల్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారని తెలుస్తోంది. త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ బైపోల్ బరిలో దిగబోతూ ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి మరణంతో అనివార్యమైన ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సైతం బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కవిత ఎంట్రీ అయితే మాత్రం సీన్ మరింత రసవత్తరంగా మారే ఛాన్స్ ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో చూపించిన పోరాట పటిమను మళ్లీ చూపించాలని ఆరాటపడుతున్నారు కవిత. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఆమె సొంతంగా తనకంటూ ఒక ఐడెంటిటీ కోసం ట్రై చేస్తున్నారు. కవితను తన పార్టీలో చేర్చుకునేందుకు ప్రధాన పార్టీలు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ తెలంగాణ గడ్డపై త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ బైపోల్లో కవిత పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు పొలిటికల్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పటికే కవిత సర్వే కూడా చేయించినట్టు తెలుస్తోంది. అనుకూల ప్రతికూలతలను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకుంటారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే కవిత రాజకీయ రూట్ మ్యాప్ రెడీ అయినట్టు సమాచారం. తెలంగాణ జాగృతిని పొలిటికల్ పార్టీగా మార్చే ఆలోచనలో ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఉద్యమ సమయంలో కూడా జాగృతి పేరు మీద అనేక ఆందోళనలు నిర్వహించారు. ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యారు కూడా. ఇక కాంగ్రెస్, బీజేపీలతో దూరంగా ఉంటే బెటర్ అని కొందరు సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో త్వరలో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో మరో కొత్త పార్టీ రావడం ఖాయంగా కనిపిస్తోంది. రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కవిత పోటీ చేస్తారని, ఈ బైపోల్ ఆమెకు ఒక రాజకీయ వేదికగా మారనుందని చెబుతూ ఉన్నారు. కవిత పోటీ చేస్తే పొలిటికల్ ఈక్వేషన్స్ మొత్తం చేంజ్ అయ్యే అవకాశం ఉంది. మొన్నటి వరకు త్రిముఖ పోరు కాస్త చతుర్ముఖ పోరుగా మారనుంది. ఇది బీఆర్ఎస్ ఓటు బ్యాంకు చీల్చే అవకాశం ఉందని కారు పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కవిత ఎఫెక్ట్ తో కారు కుదుపులకు లోనైంది. జూబ్లీహిల్స్ బరిలో కవిత దిగితే బీఆర్ఎస్ పార్టీ ఎలా ఎదుర్కోనుంది? అలానే ఓటు బ్యాంకు చీలకుండా ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారనేది అప్పటి పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. ఎలాగైనా కవిత సస్పెన్షన్, పార్టీలో సైడ్ లైన్ చేసిన ఆరోపణలను ఉపయోగించి బాధితురాలుగా సానుభూతి పొందేందుకు ప్రయత్నించే ఛాన్స్ ఉందంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. ఈ పరిస్థితి బీఆర్ఎస్ కు కాస్త ఇబ్బందిగా మారవచ్చు అంటున్నారు. ఇక కాంగ్రెస్, బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. కవిత జూబ్లీహిల్స్ లో తన ప్రభావాన్ని అంచనా వేసేందుకు సర్వేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఓటు బ్యాంక్, స్థానిక రాజకీయ పరిస్థితులు బీఆర్ఎస్ పై ప్రభావితం చేసే అంశాలను తెలుసుకోవాలని చూస్తున్నారని సమాచారం. తెలంగాణ జాగృతి సంస్థను రాజకీయ పార్టీగా మార్చి బహుజన రాష్ట్ర సమితి వంటి పేరుతో కొత్త రాజకీయ శక్తిగా ఎదిగేందుకు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినట్టు కవిత సన్నిహితుల ద్వారా విశ్వసనీయ సమాచారం. ఈ ఎన్నిక అనేది కవిత రాజకీయ భవిష్యత్తును నిర్ణయించేదిగా ఉండనుంది. ఇంకా చెప్పాలంటే కవితకి ఇది ఒక అగ్ని పరీక్ష లాంటిదే.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యం కాగా రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ సహా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. హైదరాబాద్లో ప్రాతినిధ్యం లేని కాంగ్రెస్ ఎలాగైనా ఆ సీటును గెలుచుకోవాలని ప్రయత్నిస్తూ ఉండగా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు సత్తా చాటాలని బీజేపీ భావిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ వంటి నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య సునీత బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. జూబ్లీహిల్స్ నుంచి బీజేపీ తరఫున ఆలపాటి లక్ష్మీనారాయణ, వీరపనేని పద్మ, లంకల దీపక్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం సొంత పార్టీ పెట్టేందుకు కవిత సిద్ధమైనట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పలువురు నేతలతో కవిత సమావేశమై ఈ విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారబోతోంది.